ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈ రోజు 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. మరి 12 రాసుల వారు కూడా ఈ అన్నపూర్ణాదేవిని ఎలా పూజించాలి, అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, వివాహం కాని వారు, ఉద్యోగార్థులు కూడా ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు అమ్మవారి అవతార పరమార్థం కూడా ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు శరన్నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని సన్నజాజులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహశాంతి కలుగుతుంది. ఓం అన్నపూర్ణాయ నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. ఇక విద్యార్థులు ఈరోజు అన్నపూర్ణాదేవిని 11 ప్రదక్షిణలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగార్థులు నవధాన్యాల్ని దానంగా చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు ఈరోజు బియ్యం దానం కనుక చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం సత్వరం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని మల్లెలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఓం శుభాయ నమః అనేటువంటి మంత్రం 11 సార్లు ఈ రాశి వారు జపించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఈరోజు అమ్మవారి చుట్టూ 11 ప్రదర్శనలు చేయడం ద్వారా విద్యలో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరం అవుతాయి. ఉద్యోగార్థులు అన్నపూర్ణాష్టకం పఠనం చేయడం ద్వారా సత్వరం ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులు ఈరోజు చేసేటువంటి అన్నదానం సత్ఫలితాల్ని కలిగిస్తుంది, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. వివాహం కానివారు ఈరోజు లలితా సహస్రనామం పఠించడం మంచిది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆలోచించి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాలను తెచ్చిపెడతాయి. శత్రువులు ప్రబలమవుతారు. ఆర్థిక వ్యయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని నందివర్ధనాలతో పూజించి చక్ర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. ఓం భీమాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించినా కూడా ఇటువంటి ఫలితం ఏర్పడుతుంది. విద్యార్థులు ఈరోజు మిఠాయిలు పంపిణీ చేయడం ద్వారా విద్యలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగార్థులు అన్నపూర్ణ అష్టోత్తరాన్ని పఠనం చేయడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులు ఈరోజు చేసేటువంటి వస్త్రదానం వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది. వివాహం కానివారు ఈరోజు కుజగ్రహాన్ని పూజించినట్టయితే సత్వరం వివాహం ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని చామంతి పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సత్ఫలితాలు ఏర్పడతాయి. ఓం శుభాయ నమః అనేటువంటి మహామంత్రం 11 సార్లు జపించినా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఈరోజు చేసేటువంటి పుస్తక దానం విద్యలో అభివృద్ధిని కలిగిస్తుంది. అలాగే ఉద్యోగార్థులు అన్నపూర్ణ సహస్ర నామావళి పఠనం ద్వారా ఉద్యోగ ప్రాప్తిని సత్వరం పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ చేసినట్టయితే అభివృద్ధి ఏర్పడుతుంది. వివాహం కానివారు దుర్గా సప్తశతి పఠనం ద్వారా వివాహం సత్వరమే జరుగుతుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కోర్టు వ్యవహారాలు కూడా బాగా లాభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని మందారాలతో పూజించి లడ్డూల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఓం సర్వాధారాయ నమః అనేటువంటి మహామంత్రం ఈరోజు ఈ రాశి వారు 11 సార్లు పఠించినట్టయితే కూడా
మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఈరోజు అన్నదానం చేపట్టినట్టయితే విద్యలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగార్థులు పుష్పమాలిక సమర్పణ అమ్మవారికి చేయడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది. వ్యాపారస్తులు అమ్మవారికి వస్త్ర సమర్పణ చేయటం ఉత్తమం, అభివృద్ధి చేకూరుతుంది. వివాహం కానివారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా నాగదోషాలు పోయి వివాహం సత్వరం జరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తత్తరపాటు సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చేకూరుతాయి. ఈరోజు కన్యారాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని సంపెంగలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఓం అన్నపూర్ణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని ఈ రాశివారు 11 సార్లు జపించినట్టయితే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విద్యార్థులకి కళాల దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యలో అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగార్థులు అన్నపూర్ణ అష్టోత్తర పఠనం ఈరోజు చేసినట్టయితే ఉద్యోగం సత్వరం లభిస్తుంది. వ్యాపారస్తులు 101 కొబ్బరికాయలు దానం చేయడం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. వివాహం కానివారు నవగ్రహ స్తోత్రం ఈరోజు పఠించినట్టయితే సకల గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తులారాశి నుంచి మీనరాశి వరకు ఏర్పడేటువంటి ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసినటువంటి ప్రక్రియలతో పాటు ఈరోజు శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మరి అన్నపూర్ణాదేవి యొక్క అవతార పరమార్థం ఏమిటో విరామం తర్వాత పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.